హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే బ్యాక్ నెక్ ఎలా తిప్పాలి, నెక్స్ట్ జిప్ ఎలా వేయాలి, టాప్ డ్రెస్సెస్కి తెలుసుకుందాం సింపుల్గా ఎలా వేయాలో. అలాగే ఎంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, ముందుగా మనం నెక్ ఇలా స్టిచ్ చేసుకుంటాం కదా, దానికి సరిపడా క్లాత్ని కిందన నెక్కి సరిపడా క్లాత్ని కట్ చేసుకొని కిందన పెట్టి చూసారు కదా, ఒరిజినల్ కిందన ఉండాలి, కుట్టు వేయాలి. చుట్టూ వేసిన తర్వాత ఎక్స్ట్రా 1 ఇంచ్ కుట్టు ఎక్స్ట్రా, ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు వేసుకోవాలి కిందన, ఓన్లీ లైనింగ్కి. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ కట్ చేసుకోండి. ఆ తర్వాత లోపల కటింగ్ అయితే చేసేసుకోండి. నెక్ లోపల కట్ చేసుకొని కటింగ్స్ అయితే పెట్టేసుకోండి. చిన్న చిన్న కటింగ్స్ రౌండ్ చుట్టూ కటింగ్స్ అయితే పెట్టేసుకోండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇలా మనం కట్ చేసిన కటింగ్స్ తర్వాత పైన కుట్టు వేసేసుకోండి. ఈ లైనింగ్ పైన కుట్టు అయితే వేసేసుకోండి. ఓన్లీ లైనింగ్కి ఇలా పక్క క్లాత్ కుట్టు అయితే వేసేయండి. ఇలా వేసిన తర్వాత దాంతో చుట్టూ లెవెల్గా కరెక్ట్గా ఒకే రౌండ్లో ఉందో లేదో చూసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోనికి అంటే లైనింగ్ వైపు చిన్న ఖర్చు వైపు ఒక అరంగులో 6 ఇంచ్ మడత వేసి ఇలా కుట్టు పెట్టండి. ఇలా కుట్టు పెట్టగానే చుట్టూ కంప్లీట్గా నెక్ చుట్టూ కుట్టు వేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఇది బ్యాక్ నెక్. ఇలా స్టిచ్ కంప్లీట్ అయిపోయినట్టే, నెక్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, మనం దీన్ని చూసారు కదా, ఇప్పుడు ఈ క్లాత్ మనం హెమ్మింగ్ చేసుకోవాలి. చేతి పని చేయాలి. చేతి పని చేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది బయటికి. ఇలా వస్తుంది నెక్. ఓకేనా? ఇప్పుడు మనం జిప్ ఎలా వేయాలో చూద్దాం. జిప్కి సెంటర్లో ఆల్రెడీ లైనింగ్ మనం ఫోల్డ్ చేసి కట్ చేసేటప్పుడు లైన్ వస్తుంది కదా, అక్కడికి కరెక్ట్గా ఇలా మడత పెట్టి గట్టిగా రఫ్ చేసుకోండి. రఫ్ చేస్తే మనకి అది చిన్న గీతలు కనిపిస్తుంది కదా. ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు కిందన నెక్కి ఓన్లీ ఇది ఒక 3 అంగుళాలు తీసుకోండి. కిందన జిప్ క్లాత్ అన్నమాట. ఇది 3 అంగుళాలు తీసుకొని కరెక్ట్గా సెంటర్లో ఆ క్లాత్ సెంటరు, నెక్స్ట్ మనం ఈ క్లాత్ సెంటర్. ఇక్కడ నుంచి చూడండి, మనకి ఇక్కడ ఇది బాడీగా ఉన్న పైన పార్ట్ కాబట్టి దీనికి ఎక్కడ వరకు రావాలో అక్కడ వరకు, మనకి ఎంతవరకు జిప్ కావాలో అంతవరకు పెట్టేసి అటు ఇటు పాయింట్ గ్యాప్ ఉండేలాగా ఆ మధ్యలో లైన్కి చూసారు కదా, అలా ఉండాలి. గ్యాప్ ఉంచేసి చుట్టూ దీన్ని ఇలా రఫ్ చేసుకోండి. ఈ లోపల వైపు లైనింగ్ని రఫ్ చేసుకొని మనకి ఇది ఎంత వరకు కావాలో మార్చేసుకోండి. ఇటు 1 నుంచి ఇటు 1 నుంచి మార్చేసుకొని దీన్ని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. కిందన మాత్రం మనకి ఇది 1.5 ఇంచున్నర ఎంత ఉంచండి. ఇప్పుడు ఇలా కట్ చేసిన దీన్ని ఇలా లోనికి ఒక 6 అంగుళం మళ్ళీ 6 ఇంచ్ మడతేసి ఇలా కుట్టు పెట్టండి చుట్టూ. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇలా స్టార్ట్ చేయండి. చూసారు కదా, అక్కడి నుంచి కంటిన్యూగా వచ్చి ఇలా కంప్లీట్ చేస్తాను. టోటల్గా ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం నీట్గా రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేయండి. కరెక్ట్గా కుట్టు దగ్గరగా కట్ చేయాలి. ఈ చివర మాత్రం కుట్టు దగ్గరగా కట్ చేసి ఇలా రఫ్ చేసి ఈ క్లాత్ని చిన్న ఇలా పైన ఉన్నదాన్ని లోనికి మడత పెట్టి ఇలా రివర్స్ చేసేయాలి. అర్థమైంది కదా? ఇదే మడతని చిన్న మడతని పెట్టి రివర్స్ లోపల వైపు ఆ వచ్చిన లైనింగ్ లోపల వైపు పెట్టి ఇప్పుడు పైన కుట్టు అనేది వేయాలి. ఈ చివరిగా కుట్టేసేసుకోండి. ఎడ్జ్ని కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి సేమ్ ఒక 2 పాయింట్లు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా మనం పెట్టిన ఖర్చును లోనికి మడత పెట్టి ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసి సింపుల్గా ఇక్కడ గట్టిగా రఫ్ చేయండి. రఫ్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూసారు కదా, మనకి జిప్ కోసం ఓపెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం జిప్ వేయాలి. ఓపెన్ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇందులో జిప్ వేయాలి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోవద్దు. ఇప్పుడు మనం జిప్ని చూసారు కదా, ఈ జిప్ అనేది ఇలా స్టార్ట్ చేయాలి. మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడ పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడ ఒక 6 అంగుళం వరకు గ్యాప్ ఇచ్చి రఫ్ చేయండి. రఫ్ చేసిన తర్వాత మళ్ళీ చివరి వైపు వచ్చి స్టార్ట్ చేయండి. కరెక్ట్గా ఆ పాయింట్ ఎడ్జ్నే పడాలి కుట్టు అనేది. ఇలా కుట్టేటప్పుడు ఈ జిప్ అనేది వదిలేయకూడదు. క్లాత్ కొంచెం వదిలినా పర్లేదు, జిప్ని మాత్రం టైట్గా పట్టుకొని కుట్టేయాలి. అంటే జిప్ని కిందకి లాగుతూ కుట్టేయాలన్నమాట. కుట్టేసిన తర్వాత ఇక్కడ సెంటర్కి వచ్చాక ఆ జిప్ని మళ్ళీ పైకి పంపించేసి ఆ లింక్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా పట్టుకొని కింద జిప్ని లాగుతూ కుట్టేయండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడే మనకి మెయిన్. ఇక్కడ ఉండేటప్పుడు ఇలా పైకి రావాలి. ఒక పాయింట్ దీన్ని పైకి రావాలి. ఇలా పైకి రావాలి. ఇలా గ్యాప్ రాకూడదు. ఇలా పైకి రావాలంటే చిన్న పాయింట్ పైకి ఎక్కేలాగా మనం ఇక్కడ స్టార్టింగ్లోనే చిన్నది పైకి ఇలా లేపి ఆ కుట్టు మీదకి వెళ్ళి ఇలా పెట్టి ఇక్కడ రఫ్ చేసేయండి. రఫ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం వేసిన దానికి 6 అంగుళం ఆ జిప్పు మనకి 6 అంగుళం గ్యాప్లో పడుద్ది. కుట్టు పడాలి జిప్ పైన. ఈ పాయింట్ అనేది కరెక్ట్ పాయింట్ మీద పాయింట్ అంటే కుట్టు మీద కుట్టు పడేలాగా ఇది పెట్టాలి. పైకి పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి జిప్ను మళ్ళీ సపరేట్ చేసి లింక్ని
ఇక్కడ నుంచి రఫ్ చేసి పక్కకు వచ్చాను. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. కాకపోతే వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుద్ది. మీరు జిప్ని వదిలేకుండా గట్టి లాగుతూ వేయాలన్నమాట. చూసారు కదా, జిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు లోపల క్లాత్ని ఎలా కంప్లీట్ చేయాలి చెప్తాను. లోపల వచ్చి నీట్గా ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం ఉంచిన క్లాత్కి అరంగుళం తక్కువ ఉంచి ఈ అరంగుళాన్ని ఇలా మడత పెట్టాలి. చూసారు కదా, ఇలా మడత వేయాలి. మనకి ఆ జిప్ అనేది కింద గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, జిప్ అనేది. చూసారు కదా, జిప్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, నీట్గా వచ్చింది.